తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గంజల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తనయుడు కిమిడి రామ్మల్లిక్ నాయుడు. ఆయన మాటల్లోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మరింత లోతుగా చర్చించుకుందాం. రామ్మల్లిక్ నాయుడు గారు నమస్కారం. నమస్కారం అండి. రామ్మల్లిక్ నాయుడు గారు, ఈరోజు నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఒకటే ప్రధానంగా అంశం. 2024 ఎన్నికల్లో మీ నాన్నగారు చీపురుపల్లిలో ఘన విజయం సాధించారు. మామూలుగా ఎవరైనంటే రాష్ట్రం మొత్తం మీరు మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది, ఈజీగా గెలిచేసామని చెప్తున్నారు. అపోజిషన్ కూడా లేని విధంగా రాష్ట్ర ప్రజలు దానికి ఓటింగ్ ఇచ్చారు. నేను మీతో అగ్రి అవుతాను. కానీ చీపురుపల్లిలో కేవలం నెల రోజుల్లోనే కళా వెంకట్రావు గారు వచ్చి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత మీద ఇక్కడ ఆయన అడ్డాలో మీరు ఎలా గెలవగలిగారు? ఆయన అడ్డా అనేం లేదండి. అది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ముందు కూడా 2004 ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. 83 నుంచి కూడా మీరు చూస్తే అది తెలుగుదేశం పార్టీ కంచుకోట కిందే ఉండేది. 2004 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత వైసీపీ కావచ్చు గెలవటం జరిగింది. కానీ 2024లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని, లేదు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలి, మీరు సీనియరు, మీరు అక్కడి నుంచి పోటీ చేస్తే గెలవటం ఖాయం, మనం కొన్ని నియోజకవర్గాలు మనల్ని కొట్టాలని చెప్పి అటు వాళ్ళు అనుకుంటున్నప్పుడు, అది పులివెందులు కావచ్చు, లేకపోతే ఇక్కడ మాది చీపురుపల్లి కావచ్చు, వీటిల్లో ఇలాంటి నియోజకవర్గాల్లో మనం మళ్ళీ గెలిచి మన జెండా ఊపాలి అని చెప్పి ఒక నిర్ణయం పార్టీ తీసుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులతో మేము చీపురుపల్లి రావటం జరిగింది. ఈ ప్రత్యేక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం సార్. ఇదే సందర్భంలో ఇక్కడ ఎలా ఆ టైంలో ఎలక్షన్ చేశారు? మీకంటూ ఆ రోజు వరకు టీడీపీ కంచుకోట, కానీ కిమిడి కుటుంబానికి, కళా వెంకట్రావు కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉన్నారు. ఇక్కడ క్యాడర్ బిల్డ్ చేసుకున్నారు, క్యాడర్ మేమైపోయినా టర్న్ చేసుకున్నారు. ఇవన్నీ ఇచ్చేసి 11,000 మెజార్టీ ఎలా సంపాదించుకున్నారు? అంటే ఏదైతే నాన్నగారి మీద 42 సంవత్సరాలుగా ఆయన ఏదైతే రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు చేసిన మంచి కావచ్చు, అనేకమైన జిల్లాకి, ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో, ఈరోజు విజయనగరం జిల్లా అంటారు, ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, అప్పుడు ఉనుకూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు కావచ్చు, హెచ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కావచ్చు, నిరంతరంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల్లో ఉండి ఉన్న నాయకుడు కళా వెంకట్రావు గారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక తోటపల్లి ప్రాజెక్ట్ తీసుకురావడమైనా అది చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకట్రావు గారు సాధించిన ఘనత. దాని ద్వారా ఎన్ని ఎకరాలకి నీరు అందింది అనేది కూడా, అది కూడా ఒక చరిత్రే. ఎందుకంటే తోటపల్లి ప్రాజెక్టు దానికి 30-40 సంవత్సరాల ముందు ఎంతమంది ఎన్ని మాటలు ఇచ్చినా కూడా ఆ మాటలు ఏవి ఎప్పుడూ చెల్లుబాటు అవ్వలేదు. 2003లో చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకట్రావు గారే దానికి స్టోన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ 2014లో దాన్ని ప్రారంభించారు. అలాంటి చరిత్ర కలిగిన నాయకుడిగా కళా వెంకట్రావు గారికి ఎప్పుడు ప్రజల్లో మంచి పేరే ఉంది. చీపురుపల్లి మాకు అక్కడ ఉనుకూరు కావచ్చు, లేదా ఇప్పుడు రాజాము, లేదా ఆనాడు ఇప్పుడు ఉన్న హెచ్చర్లు కావచ్చు, వీటన్నిటికీ మధ్యలోనే చీపురుపల్లి ఉంది. ఎప్పుడు అక్కడ ఉన్న నాయకులతో కానీ, క్యాడర్తో కానీ మాకు పరిచయాలు ఉన్నాయి. అక్కడి నుంచి మా కుటుంబ సభ్యులు కూడా, పిన్ని గారు కావచ్చు పోటీ చేయడం జరిగింది, గెలవటం జరిగింది. అలాగే తమ్ముడు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఎప్పుడు సన్నిహిత సంబంధాలు మాకు కుటుంబానికి ఇక్కడతో పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈజీగా వచ్చారు. చరిష్మా ఉన్న నేత కళా వెంకట్రావు, అందువల్ల ఈజీగా గెలిచారు. మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు అన్నారు ప్రత్యేక పరిస్థితుల వల్ల చీపురుపల్లి కళా వెంకట్రావు వచ్చారని చెప్పి. మీరు ప్రత్యేక పరిస్థితుల్లో అంటారు. నేను కళా వెంకట్రావుకు అడుగున టీడీపీ ఆ టైంలో ఇబ్బంది పెట్టింది. గెలిచిన తర్వాత కూడా అంత చరిష్మా ఉన్న నేత, ఒకప్పుడు మంత్రి చేసిన నేతకి తగిన గుర్తింపు ఇంకా పార్టీలో లభించలేదు అని నేను అంటాను. అదేం లేదండి. 40 సంవత్సరాల నుంచి పార్టీ మాకు అన్నీ ఇస్తూనే ఉంది. ఈ రోజుకి పార్టీ మమ్మల్ని ఎప్పుడు కూడా సొంత బిడ్డలాగే చూసుకుంటూ వస్తుంది. పార్టీ ఎప్పుడు మాతోనే ఉంది. పార్టీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టింది ఏం లేదు. ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులు అని అంటే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సత్యబాబు గారిని ఓడించాలి అని అంటే, సీనియర్ నాయకుడు, ప్రజల్లో అంతకంటే ఎక్కువ దమ్ముండి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కళా వెంకట్రావు గారు కాబట్టి అక్కడ పెట్టాలి, మనం గెలాలి, కొట్టాలి, నిరూపించాలి అని చెప్పి ఏదైతే పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని పంపించిందో అది నెల రోజుల్లో చేసి
పార్టీకి మళ్ళీ మేము తిరిగి మీరు ఇంత పార్టీకి గుర్తింపు ఇచ్చారు, చరిష్మా ఉన్న నేత ఎవరు బొత్స కొట్టాలంటే మన కళా వెంకట్రావు అని పార్టీ ఫిక్స్ అయింది. అంత చరిష్మా ఉన్న నేతకి పార్టీలో నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్లో గతంలో ఉన్న వ్యక్తి కళా వెంకట్రావు గెలిచిన తర్వాత మంత్రి పదవి రాలేదని చెప్పి ఆయన అభిమానులు చాలామంది ఈ రోజుకి బాధపడుతున్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్యారోగేటివ్లో ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఇంత ఘన విజయాన్ని ప్రజలు కట్టుబెట్టిన తర్వాత యువతకి కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు రాబోయే 30-40 సంవత్సరాలు పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి అని అంటే యువత రాజకీయాల్లోకి రావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో 40% సీట్లు యువతకి ఇస్తామని చెప్పారో అదే ప్రాతిపదికన ఈరోజు కొత్తగా చాలామందికి మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. సీనియర్లు అందరూ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. దాని గురించి ఇప్పుడు అంత చర్చ అవసరం అని ఆయన చర్చ అవసరం లేదు సార్. అభిమానుల్లో బాధ ఉంది, మీకు బాధ లేదా? నాన్నగారు అంత నేత ఎవరెవరికో ఇచ్చారని చిన్న బాధ అయినా మీకు ఎప్పుడేమనిపించదు? లేదండి, పార్టీ ఆ రోజు మరి మేము నాన్నగారు 27-28 ఏళ్ళప్పుడే కేబినెట్ మంత్రి అయ్యారు, ఇన్ని గారికి జిల్లా పరిషత్ ఇచ్చారు, అప్పుడే మంత్రి పదవులు చేసాము, టీడీపీ చైర్మన్ చేసాము, రాష్ట్ర అధ్యక్షుడు చేసాం. రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు మంత్రి పదవి, రాష్ట్ర అధ్యక్షుడు రెండు ఒకే వ్యక్తికి ఉంచారు. పార్టీ ఎప్పుడు ఎలనేని గౌరవం మాకు ఇస్తూనే వచ్చింది. ఈ రోజు కూడా అదే గౌరవం కంటిన్యూ అవుతుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఏ రోజు పార్టీకి విధేయులమే. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది భవిష్యత్తును దృష్టిలో పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని అందరం ఆమోదించాలి. అదేవిధంగా మేము కూడా ఆనందంగానే దాన్ని ఆమోదిస్తున్నాం అంతే. దానికే దాని గురించి అంత చర్చ కానీ దానివల్ల బాధ కానీ ఏం లేదు. ఎందుకంటే మేము చూసాం, చేసాం. ఈరోజు పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది, అది కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు రేపు నేను యువత అవ్వచ్చు, రేపు నేను నాకు రావచ్చు, తప్పేం లేదు కదా. అలాగే ఈరోజు మా సోదరులు చాలామందికి మంత్రి పదవులు వచ్చాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న రోజు చెప్తూ ముందుకెళ్ళారో దాన్ని ఇవాళ మేము మాట ఇస్తే మడం తిప్పను అని చెప్పిన ఆయన మాడను తిప్పాడు, కానీ మేము అలా కాదు అని నిరూపిస్తూ ముందుకెళ్ళింది పార్టీ. అది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మడమ తిప్పడం గురించి మాట్లాడుకుందాం. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎప్పుడు చూడలేదు అప్పుడు ప్రజలు, మీ పార్టీ కూడా భారీగా కొంగుతుంది. 151 సీట్లు వైసీపీకి ఇచ్చేశారు. 5 ఏళ్లలోనే ప్రజల్లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ప్రజలు ఎందుకు జగన్ విషయంలో మడమ తిప్పారు? ప్రజలు ఎందుకు జగన్ విషయంలో మడమ తిప్పారు అని అంటే, మీరు చూస్తే ఎక్కడైనా ఒక విషయం అడుగుతానండి, మీకైనా నాకైనా, తల్లి తండ్రి తర్వాత గురువు. మనం భగవద్గీత తీసుకున్నా, లేకపోతే అది హిందువులో కావచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఏ మతానికి చెందిన వాళ్ళం అవ్వచ్చు, ఏ కులానికి చెందిన వాళ్ళం అవ్వచ్చు, తల్లి తండ్రి గురువు. అలాంటి గురువుల్ని వైన్ షాప్ దగ్గర నిల్చోబెట్టడం, అలాంటి గురువుల్ని వెళ్ళి బాత్రూంలో ఫోటోలు తీయమండం, ఈ పనులు చేయడానికి గురువులు ఉంటే రేపు రాబోయే తరాలు ఏం చదువుకుంటే, ఏం నేర్చుకుంటే, ఏ గురువు అయితే ఇది తప్పు అని చెప్తాడో ఆ గురువు వెళ్ళి వైన్ షాప్ దగ్గర నిల్చునే పరిస్థితులు, దుస్థితి పోయిన ప్రభుత్వంలో ఎప్పుడైతే వచ్చిందో అదే ఆ ప్రభుత్వానికి పడిపోవడానికి నాంది పలికిందని చెప్పి నా ఉద్దేశం. ఆ గురువులు మాకు జీతాలు టైంకి రావట్లేదు, మాకు ఇచ్చిన ఏ వాగ్దానాలు పరిపూర్ణంగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. పోనీ వాగ్దానాలు పక్కన పెట్టండి, జీతాలైనా టైంకి ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో కరోనా వల్ల ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఆ రోజు టీచర్ యూనియన్స్ అన్నీ రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే, ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలే, టీచర్స్ అయినా కూడా ప్రభుత్వ టీచర్సే, వాళ్ళని ఆపడం కోసం పోలీసుల్ని అదేదో టెర్రరిస్టులను ఆపినట్టు, అదేదో దొంగల్ని పట్టుకున్నట్టు, వాళ్ళేమో రకరకాలైన వేషాలు వేసుకుని విజయవాడ వెళ్ళాల్సి వచ్చి ఏ క్షణమైతే అది జరిగిందో అదే నాంది. నిన్న అసెంబ్లీలో చూస్తే లోకేష్ గారు కూడా దాన్నే ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ రోజుని అది మొదటిది తీసుకుంటే, అక్కడి నుంచి మీరు ఏది తీసుకున్నా, ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళ రోడ్డు ఎక్కితే మిమ్మల్ని తీసేస్తాం లేదా పనుల్లోకి రండి, అంతే తప్ప వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, ఎందుకు వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారు, ఎంత పెద్ద ఇది మాకు మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో కూర్చోబెట్టినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు అనేది ఆయన ఆలోచించుకోకపోవడం అనేది వాళ్ళ పెద్ద తప్పు. మూడోది, యువతని ఎంత పెద్ద ఎత్తున మోసం చేశారు. ప్రత్యేక హోదా అన్నారు, తెచ్చింది లేదు. పోనీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ
ఒక మామూలు కొత్త ఫ్యాక్టరీ, నేనేం పెద్ద ఎంఎన్సీల గురించి కూడా మాట్లాడట్లేదు, రాష్ట్రం మొత్తంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టాము లేదు. పోనీ ఉన్న వ్యాపారాలు ఏమైనా నడిచాయా? ఒక అదానీ గ్రూప్ రావాల్సింది, ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గరికి, అదానీ దగ్గరికి, ఆయన అమెరికా వెళ్ళి. అలా ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అమెరికా పర్యటన చేశారు, తీసుకొచ్చారు? లేదంటే పోనీ ఇంకేదైనా ఒక చిన్న కంపెనీ కానీ వచ్చిందంటే ఏది లేదు. కనీసం పునాదురాలు కూడా వేసిన ఇవి లేవు, ఎక్కడ దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చూస్తే శూన్యమైపోయింది. ఇచ్చాను, నేను బటన్ నొక్కాను అన్నాడు. అవి ఏవో తెలియను. అంటే ప్రజలు ఏవి ప్రతిదీ గమనిస్తారండి. మీరు ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యం, మనకేం కావాలి? ఒక మనిషి అనేవాడికి 2 ముఖ్యం. ఒకటి కష్టపడి ఇంటికి వస్తే ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలి, రెండోది ఆరోగ్య పరిస్థితులు బాగుండాలి. ఈ 2 కూడా ఎక్కడున్నాయి? గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజు ఎవరి మీద పడిపోతారో తెలియదు, ఎందుకు పడతారో తెలియదు. ఆరోగ్యం గురించి మాట్లాడాల్సి వస్తే మద్యం అందరూ మొత్తం దేశవ్యాప్తంగా కూడా లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. ఆ ఏం బ్రాండ్లు, ఆ బూమ్ ఏంటో, ఇవేంటో తెలియని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెట్టి అసలు కొంతమంది కళ్ళు పోయే పరిస్థితులు వచ్చాయి, కొంతమందికి లివర్లు వచ్చే పరిస్థితి వచ్చాయి, కిడ్నీలు చెడిపోయిన పరిస్థితి వచ్చింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అదే గోల. బయట ఏమో మేము మద్యపానాన్ని నిషేధిస్తానన్నాడు. నిషేధిస్తానని చెప్పి దాన్ని 4 రెట్లు పెంచి దాన్ని ఏర్లే పారేలాగా రాష్ట్రంలో చేశాక మరి ప్రజలు ఇలాంటి వర్డిక్ట్ ఇవ్వకపోతే ఇంకెలాంటి వర్డిక్ట్ ఇస్తారు? మీరు 4 చెప్పారు జగన్ విషయంలో ప్రజలు మడమ తిప్పడానికి అని చెప్పి, మొత్తానికి ఇచ్చేసారు. ఘోర ఓటమి వచ్చింది వైసీపీకి. వైసీపీలో ఓటమి చెందిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు ఎప్పుడు కూడా మనం చూస్తూ వస్తే రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎప్పుడు అధికారం గురించి పాకులాడడం జరిగింది తప్ప ఏనాడు కూడా ఆయన, మీరు గమనిస్తే మీరు ఆలోచిస్తే ఆయన ఏ రోజు కూడా ఆయన ప్రజల గురించి ఎప్పుడు ఎక్కడ ఆలోచించింది లేదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు, అంతే, ప్రజలు ఇచ్చారు. ఈరోజు ప్రజలు అపోజిషన్ ఇవ్వలేదని, లేదా ప్రజలను అనడం పక్కన పెట్టేసి ప్రజలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు చేసిన దారుణాల వల్ల 11 సీట్లు వచ్చాయి. మీకే కాదు, దేశంలో కాంగ్రెస్కి 2 సార్లు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2 సార్లు కూడా అపోజిషన్ స్టేటస్ కాంగ్రెస్కి రాలేదు. ఇవాళ అదే రాహుల్ గాంధీ 3వసారి అపోజిషన్ లీడర్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు. ఆయనకు 100 సీట్లు వస్తాయి. అపోజిషన్ ఇవ్వండి ప్రజలైతే, పార్టీ తప్పు ప్రజలే రాజ్యాంగం ఇవ్వకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు ఇట ఆయన. అదే ఆయనలో ఉన్న బుద్ధి. ఆయన బుద్ధి మరి మారదు. అందుకు ప్రజలు మరి తీసుకెళ్ళి ఆ 11 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. అదృష్టం బాగుండి ఆ 11 కనపడ్డది కానీ లేదా 1, 2 కనపడాల్సిన పరిస్థితి గడిచిన 5 ఏళ్ళు మనం చూస్తే. అసలు మీరు ఆ నాటకీయ సంఘటనలన్నీ ఈరోజు తలుచుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అంతకుముందు మా లీడర్స్ చాలామందిని అరెస్టులు కావచ్చు, అసలు అన్యాయంగా ఈరోజు ఏ అరెస్ట్ ఎక్కడ కనబడుతుంది? ముందు కేసు పెడుతున్నారు, ముందు 41 ఏళ్ళు ఇస్తున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అవి కూడా మీరు చూస్తే అసలుకి కక్షపూరిత రాజకీయాలు పూర్తిగా లేవు. ఎక్కడైనా మైక్ పట్టుకుంటే మా లీడర్లు ఎవరు బూతులు మాట్లాడట్లేదు. అసెంబ్లీ చూస్తే చాలా ప్రశాంతంగా, చెవులకి కానీ కళ్ళుకి కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది సార్, కానీ వైసీపీ వాళ్ళని కలవర పెడుతుంది నారా లోకేష్ రెడ్ బుక్ గురించి. కిమిడి రామ్మల్లిక్ నాయుడికి నారా లోకేష్తో మంచి క్లోజ్ కనెక్టివిటీ ఉంది. ఏంటి ఆ రెడ్ బుక్ ఏంటి తెలుసా? ఇంకెవరెవరి పేర్లోనే భవిష్యత్తులో ఏముంటుంది వాళ్ళ పరిస్థితి అనేది అందరికీ. రెడ్ బుక్ పరిస్థితి అనేది ఏదైతే ఆ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే దారుణమైన పనులు చేశారో వాళ్ళందరికీ ఇవి కూడా రెడ్ బుక్లో ఉన్నాయి, వాళ్ళందరి చిట్టాలు ఉన్నాయి. తప్పకుండా ఆ రెడ్ బుక్ ద్వారా ఆ పేర్లన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పడం సబబు కాదు అది, కానీ తప్పకుండా తప్పు చేసిన ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. అది అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరిని విడిచిపెట్టం. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా అయితే హింసలు పెట్టారు, కేవలం మమ్మల్నే కాదు ప్రజల్ని. ఏ ఒక్క సెక్షన్ గురించి మాట్లాడండి, వీళ్ళని పెట్టలేదు అని చెప్పి ఎవరి గురించైనా మాట్లాడండి. టీచర్స్, చివరికి ఏ పోలీసులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా అదే బాధ.
మాకు జీతాలు లేవు, మాకు ఇవి లేవని ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత మరి రెడ్ బుక్లోకి పేర్లు రాకపోతే ఏమొస్తాయి? మీ రెడ్ బుక్ పోటీగా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అని ఒకటి రాయడం మొదలుపెట్టారు. ఆయన ఇక్కడ రామ్కోట్ కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదండి. అది ప్రజలు ఆల్రెడీ అదే ఇచ్చేసారు ఆయనకి. ఆయన ఇక్కడ పుస్తకాలు రాసుకోవడానికో లేకపోతే ఈ రామ్కోట్లు రాసుకోవడానికి తప్ప ప్రజలు మరొకసారి అధికారం ఆయనకి ఇవ్వరనే విషయం ఆయనకి తేటతల్యం అయిపోయింది. కాబట్టి ఆయన ఈ బుక్స్ ఏవైనా రాసుకుంటూనే ఉంటారు. ఏముంటుంది అనుకుంటున్నారు గుడ్ బుక్లో? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గుడ్ బుక్లో ఏముంటుంది అనేది మరి ఆయనకే తెలియాలి. దాని గురించి మేమైతే ఎక్స్పెక్టేషన్స్ ఏమో సార్, గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పుస్తకాలకి పెన్నులకి 2,85,00,000 ఖర్చు పెట్టిన వ్యక్తి భవిష్యత్తులో గుడ్ బుక్లు ఏమి రాస్తారేమో, ఏం భయం వేయట్లేదు మీకు? ఏం భయం లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మా కూటమికి అధికారాన్ని ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజాపక్షాన్నే ఉంటాము, ప్రజల కోసం మంచి చేస్తాము. ఏ అభివృద్ధి కోసమైతే ఆక్షించి ప్రజలు మాకు ఓట్లు వేశారు, ఏ సంక్షేమ కార్యక్రమాలు కావాలని చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజలు ఓట్లు వేశారో అవన్నీ మేము తప్పకుండా ప్రజలకు అందించి తీరుతాం. కాబట్టి మాకు ఇంకే బుక్ల గురించి ఆలోచన లేదు. మాకు ఉన్నదల్లా ప్రజా బుక్కే. ఆ ప్రజా బుక్ గురించే మేము ఆలోచిస్తున్నాం. ప్రజల గుడ్ బుక్స్లో మేము ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఎన్ని గుడ్ బుక్లు రాసుకున్నా, బ్యాడ్ బుక్లు రాసుకున్నా అది ఆయన రామ్కోట్ రాసుకోవడానికి సరిపోతుంది తప్ప దానివల్ల మేము భయపడేది లేదు. మేము ఏ రోజు కూడా అలాంటి తాటాక్స్ అప్పుడు భయపడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు మేము సిద్ధమే. మాకు అలాంటి భయాలు ఏం లేవు. మేము ఎప్పుడు ప్రజాపక్షమే. అది అధికారం ఉన్నా, అది అపోజిషన్లోనున్నా మాకు తెలిసిందల్లా ప్రజాసేవ, ప్రజల పట్ల ఉండడమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత తవ్వకాల్ని బాగా మొదలు పెట్టారు. ఎందుకు? మీ దగ్గర రికార్డులే కనిపిస్తున్నాయి కాబట్టి కనిపించిన వాస్తవాలన్నీ మీడియా ముందుకు చెప్తున్నారు. ఇదే సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పుస్తకాలకు 2,85,00,000, ఎగ్ పఫ్లకు ₹1,00,00,000 ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? గడిచిన 5 ఏళ్ళు బటన్ సంక్షేమం ఇదే. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు నేను 2 సార్లు ఆయన 2 దృశ్యాలు పేపర్లో చూడటం జరిగింది. ఆయన ప్రజలందరికీ 2 చేతులు నమస్కరిస్తూ వంగి మరీ దండం పెడుతూ ఆయన చెప్పడం జరిగింది, మీరు పొరపాటున కానీ ఆ ఒక్క ఛాన్స్ అనడానికి మీరు పొరపాటున అధికారంగానే ఆయన చేతిలో పెడితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అని. కానీ ప్రజలు మనకు ఉన్న డెమోక్రసీలో ప్రజలే అల్టిమేట్ నిర్ణయకులు కాబట్టి వాళ్ళు ఆ రోజు వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఆలోచన బట్టి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత నిజంగానే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది. మనం చూస్తే ఇవాళ అవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే రాజకీయం గురించి ఎంతో కొంత ఇప్పుడు నాకు తెలిసి, నాకు వయసు వచ్చి నేను చూసిన 15 ఏళ్ళ నుంచి చూస్తే నేను ఎప్పుడు వినలేదు. అంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది కుటుంబంలో పదవులు చేసిన ఉన్ని అసలు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించే కాదు, ఇంక మిగతా ముఖ్యమంత్రులు ఇంతమంది చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు ఇంకో గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ మన వెనక గవర్నమెంట్ గురించి చిట్టాలు తీస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎక్కడ టీల గురించి, కాఫీల గురించి, ఎగ్ పఫ్ల గురించి, పేపర్ల గురించి ఇన్ని కోట్లు, అంటే ఆ కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి అనేది ఆశ్చర్యం. ఆ గేట్ చుట్టూ అంత పెద్దగా ఎందుకు కట్టుకున్నారో మరి ఆయనకే తెలియాలి. అంటే ఇవన్నీ నిదర్శనాలు ఏంటంటే 5 ఏళ్ళు మనం అదృష్టం బట్టి అయిపోయాం, మళ్ళీ అవుతామో లేదో తెలియదు. అధికారాన్ని అనుభవిద్దామనే ఏకైక ఆకాంక్ష ఉండే తప్ప గడిచిన 5 సంవత్సరాల్లో అదే ప్రజల మీద కూడా ఆయన చూపించింది. అంతే, బటన్ నొక్కానంటారు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు వెంటనే. మీరు చూస్తే ఏ ఒక్క దగ్గర కూడా కనీసం ₹1 సబ్సిడీ దేని మీద వచ్చిందని లేదు. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నా రాష్ట్ర పరిస్థితుల గురించి ఇలా ఉంది, నాకు ఎక్కడైనా సబ్సిడీ ఇవ్వండి, నాకు అక్కడైనా సబ్సిడీ ఇవ్వండి. ఇప్పుడు MOUs చేసాం అంటున్నారు, ఏ ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వలేదు. కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళింది లేదు. ఇవాళ చూస్తే ఎన్ని గ్రీన్ ఎనర్జీ కొన్ని వేల కోట్లు, 60,000 కోట్ల దాకా గ్రీన్ ఎనర్జీ పెట్టబోతున్నాము. అదేవిధంగా మీరు చూస్తే
టాటా కన్సల్టెన్సీస్ హోటల్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు, టీసీఎస్ ముందుకు వచ్చింది 10,000 ఉద్యోగాలు ఇవ్వడం కోసం. ఇలా అనేక కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి, అనేక కంపెనీలతో ఎంఓయూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ 5 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వాలని వస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ అని అంటే ప్రశ్నగా మారిపోయిన దాన్ని లేదు అమరావతి అని చెప్పి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమరావతికి పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది, వరల్డ్ బ్యాంక్తో మాట్లాడడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధులు తీసుకురావడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాలు ఇలాంటివి ఏవి జరిగాయి? ఎక్కడ ఏది జరగలేదు. ఏదైనా మనం ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడాను, వీటి గురించి కూడా 5 సంవత్సరాలు మీరున్నారు మీడియా రంగంలో, ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా అంటే బటన్ నొక్కాను, ఏమైనా అంటే ఆయిల్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, స్కూటర్ ధర పెరిగింది, కారు ధర పెరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం తప్ప ఎక్కడ కూడా కొత్తగా కంపెనీ వచ్చింది, ఇంకో కంపెనీ రావడం వల్ల ఇక్కడ బాగుంది, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఈ ఉద్యోగాల వల్ల రేపు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఇన్కమ్ వచ్చింది అంటే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అనేది ఏం లేదు. ఏమైనా అంటే బటన్ నొక్కాను, ఆ నొక్కిన బటన్ కూడా ఎవరికి వెళ్ళింది, ఏం వెళ్ళింది అంటే ప్రజలు దాన్ని మొన్న ఎలక్షన్లో దాని మీద నిర్ణయం కూడా చూపించారు, రిటర్న్ బటన్ నొక్కారు. కళా వెంకట్రావు గారు వయసు ఎంత ఉంటుంది సార్? కళా వెంకట్రావు గారు 68 సంవత్సరాల వయసు. ఇంత వయసులో కూడా ఈ రోజుకి అసెంబ్లీకి వెళ్ళి తెల్లవారు నుంచి సాయంత్రం అక్కడ ఉంటున్నారు, అసెంబ్లీ లేకపోయినా ప్రజల్లో ఉంటున్నారు. మీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని పదుల వయసులో కూడా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళాలని తహతహలు ఆడుతూ ఉంటాము. మీరు మీ నాన్నగారిని వాళ్ళంటి వారిని ఇన్స్పిరేషన్ చేసుకుంటారు. ఇప్పుడు భవిష్యత్తు పొలిటీషియన్లు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎలా ఉంటుంది భవిష్యత్తులో పొజిషన్స్? ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఆయన లీడర్ కారండి, అది క్లారిటీగా క్లియర్గా అర్థమైపోయింది మనకి. ఇప్పుడు గడిచిన 4 నెలల్లో అసెంబ్లీకి రావడానికి ఏమీ అంత బాధ అంతకుముందు ప్రెసిడెంట్స్ ఉన్నాయి కదా. ఎన్టీ రామారావు గారికి 94లో 270 దాకా సీట్లు, 23-22 సీట్లే కాంగ్రెస్కి వచ్చాయి. ఆ రోజు కూడా కాంగ్రెస్లో ఎంత గెలిచిన 20-22 మంది వచ్చారు అసెంబ్లీకి, రాకుండా పోలేదు. సిఎల్పి లీడర్గానే ఉండేవారు. నాకు గుర్తుంటే అది పిజిఆర్ గారు అనుకుంటా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సిఎల్పి లీడర్గా ఉండేవారు. అపోజిషన్ స్టేటస్ లేదు. అలాగని చెప్పి రావడం ఎవరు మానేయలేదు కదా, ఎవరు మానేరు. ఎందుకంటే రాజకీయం ఇప్పుడు ఒక పని లేదా సేవ ఏదైనా అనుకుందాం, ఆ పనే కావచ్చు సేవ కావచ్చు, మనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళాం. ఇప్పుడు రాజకీయం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు అడగాలి, ప్రజలు మనల్ని గెలిపించడమో ఓడించడమో చేస్తారు. గెలిచిన తర్వాత మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఆ బాధ్యతలు మనం నిర్వర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి రానందుకు ఇప్పుడు గడిచే 5 ఏళ్ళలో కూడా ఆయన మరి పులివెందుల ప్రజలకు ఆయన ఏం చేసినట్టు? ఆయన కుటుంబాన్ని నెత్తి మీద పెట్టుకొని ఇన్నేళ్ళు పూజిస్తూ వాళ్ళని గెలిపించుకుంటూ తీసుకొస్తున్న పులివెందుల ప్రజలకి కనీసం గౌరవం ఇవ్వనట్టే కదా. గెలిపించారు కదా, రాష్ట్ర ప్రజలు మీకు 1 సీటో 11 సీట్లో కట్టుపెట్టారు, అది వేరో విషయం. పులివెందుల ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళ తరపున మీరు ఎక్కడ మాట్లాడతారు? ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ 4-5 ప్రెస్ మీట్లు కావాలని చెప్పి మాట్లాడతా, అది కూడా రికార్డింగ్గా అర్థం కావట్లేదు, లైవ్ అర్థం కావట్లేదు. నిమిషం కూడా మారిపోతుందండి బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇదే సందర్భంలో నారా లోకేష్ 2.1 చూస్తున్నాం రాష్ట్ర ప్రజలందరినీ. గడిచిన రాష్ట్రంలో ఏ స్థానం తీసుకోవడానికైనా అవకాశం ఉన్న నారా లోకేష్ మళ్ళీ అదే మంగళగిరిలో నిల్చొని స్పష్టమైన మెజార్టీతో ఇచ్చేశారు. మీరు ఇందాక అన్నారు, మీరు కూడా యోగంలో పాల్గొనే ఉంటారు. రాష్ట్రం మొత్తం పాదయాత్రను తీసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తను లోకేష్ 2.1 మీకు ఎలా అనిపిస్తుంది? అంత ఇన్స్పైరింగ్గా నిలుస్తుంది మీకు? లోకేష్ గారు ఈరోజు కాదన్న, మాకు 10 ఏళ్ళ నుంచి కూడా మా నాయకుడి మీద, లోకేష్ గారి మీద బయట వైసీపీ వాళ్ళ అవాకులు చవాకులు మాట్లాడడం పక్కన పెడితే ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్. ఎందుకంటే ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకొని రావడం, ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తల నిధికి చైర్మన్ కావడం కావచ్చు, తర్వాత మా పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ అవడం కానీ, మంత్రిగా ఆయన పనిచేసిన విధానం కానీ, ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన ప్రజలకి అంటే మనం సీసీ రోడ్లు, అదేవిధంగా ఆయన ఏవైతే ఈ ఎల్ఈడి లైట్లు మన గ్రామాల్లో వేయించడం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి కావచ్చు,
అదేవిధంగా ఆ రోజు కూడా ఆయన ఐటీ పరిశ్రమల్ని వైజాగ్ తేవడం కోసం చేసిన కృషి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఆయన ఒక ఇన్స్పిరేషనల్ లీడర్. ఆ తర్వాత ఏ విధంగా ఆయన మలుచుకొని గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో, పాదయాత్ర చేసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు అని అంటే ఆయనకి ఆ రోజు మేము పూర్తిగా సహకరించాం ప్రభుత్వంగా. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అలాగేం సహకారం లేదు. సహకారం లేకపోయినా కూడా ఆయన ఎక్కడా బెదరకుండా అదరకుండా ఆయన ఏ విధంగా అయితే ఆ 3000 పైచీలకు కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల నుంచి మళ్ళీ ఓ నాయకుడిగా ఆయన బయటకు రావటం జరిగింది. ప్రజలు ఆయన్ని నమ్మారు, ప్రజల్లో ఆయనలో ఒక లీడర్ని చూశారు, భవిష్యత్తు తరాన్ని యువత మొత్తం కూడా చూసింది. ఆయన పాదయాత్రకే యువగలం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే యువత మోసపోయారు రాష్ట్రంలో, భవిష్యత్తు మోసపోయింది రాష్ట్రంలో, భవిష్యత్తు మళ్ళా రాష్ట్రానికి కావాలి అంటే ఒక ఉదయించే సూర్యుడు రావాలనే విధంగా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ప్రజలు కూడా ఆమోదించారు. ఆయన కూడా ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే మీరు చూస్తున్నారు అహర్నిశలు కష్టపడుతున్నారు. స్కూల్స్ గురించి కావచ్చు, ఆయన డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీ రంగంలో ఆయన డిపార్ట్మెంట్ కావచ్చు, వాటి గురించి పెట్టుబడులు తేవడం కోసం ఇమ్మీడియట్గా అమెరికా వెళ్ళటం, అక్కడ మళ్ళా ఎంఓయూస్ చేసుకోవటం. ఏ రకంగా ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా చూశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంతా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వాన్ని ప్రజలకు అందించబోతున్నాము అని చెప్పి. అది కూడా మరి నారా లోకేష్ గారి యొక్క కృషే. ఆయన మెటా సంస్థతోని మాట్లాడడం, సంస్థ ముందుకు రావటం, ఇప్పుడు రాబోయే రోజుల్లో అదొక సంచలనం కాబోతుంది. ఈ 4.5 ఏళ్ళు ఏ రకంగా డోర్ డెలివరీ గవర్నెన్స్ మీరు చూడబోతున్నారని చెప్పి ప్రజలకు మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తుని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ క్యూరియాసిటీతో క్వశ్చన్ అడుగుతున్నాను. నా ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా నాన్నగారు అప్పుడు నుంచి కూడా ఉన్నారు, మీతో కూడా ఆ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. ఇంకేమైనా ఎలా ఉందో, లోకేష్తో కాంటాక్ట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరు కలిసేటప్పుడు ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉంది, మీకు ఆ కుటుంబానికి కలిసేటప్పుడు ఎలాంటి సంఘటనలు ఉంటాయి? కలిసేటప్పుడు ఎక్కువగా రాజకీయంగానే చర్చించుకుంటూ ఉంటామండి. ఎందుకంటే రాజకీయం పిలుస్తారండి మిమ్మల్ని? లోకేష్ నన్ను ఆయన ఎప్పుడో మల్లిక్ అని పిలుస్తారు. ఓకే. మిగతా నార్మల్గా చాలా సన్నిహితంగా ఉంటారు. ఒక లీడర్గా ఆయన చెప్పాల్సింది చెప్తూ ఉంటారు. అలాగే సీఎం కొడుకు అని ఎప్పుడు అలాగే లేదండి, చాలా సన్నిహితంగా మాలో ఒకరిగానే ఎప్పుడు ఉంటారు. మా యువతతో, నాతోనే కాదు నా సహచరులు అందరితో కూడా అదే విధంగా ఆయనది మాట్లాడడం ఉంటుంది. అంటే మీ మీద కుటుంబ నేపథ్యంతో వచ్చామని కాకుండా కుటుంబ నేపథ్యం లేని యువత కూడా ఆయన చుట్టూ చాలా మంది నాయకులు ఈక్వల్గానే చూస్తారు. ఇవాళ అలాంటి వాళ్ళు విఎంఆర్డిఏ చైర్మన్గా ఒక యువ నాయకుడే మరి ప్రణయ్కి రావటం జరిగింది. అదేవిధంగా షాప్ చైర్మన్గా ఇంకొక యువకుడు రవినాయుడికి రావటం ఉందండి. మీ జిల్లాలో కూడా ఒకటి పార్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో లోకేష్ నుంచి ఒకటి నేర్చుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు మీరు? లోకేష్ నుంచి నేర్చుకోవాలి అని అంటే డిటర్మినేషన్ అండి. ఆయనకున్నలాగా డిటర్మినేషన్ నాకు తెలిసి ఈ రోజుల్లో యువత దగ్గర అలాంటి డిటర్మినేషన్ అనేది తక్కువ ఉంది. యువతను కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అది అతిపెద్ద క్వాలిటీ అయితే మాత్రం డిటర్మినేషన్. ఏ విధంగా ఆయన, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, వెనక చాలా రకాలుగా మాట్లాడారు, ముందు చాలా రకాలుగా మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా ఆయన బ్యాక్ స్టెప్ వేయలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో 23 సీట్లు వచ్చిన పార్టీని 144 స్థానాల్లో మేము పోటీ చేస్తే దాంట్లో 135-36 స్థానాలు పైచిలకు గెలుచుకొని చేయగలిగిన నాయకుడు నాకు తెలుసు. బహుశా ఈ గడిచిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నారా లోకేష్ గారికి ఆ కితాబ్ మనం ఇవ్వాలండి. అది కూటమి గెలుపులో యువగలం పర్సంటేజ్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యువగలం పర్సంటేజు నాకు తెలిసినంత వరకు మేజర్ రోల్ మాత్రం యువగలమని. ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని నేను అన్ను. కూటమిలో మిగతా నాయకులు కూడా అంతే కష్టపడి కూటమి గెలుపు కోసం అందరు కూడా కృషి చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. ఇది కాబట్టి కూటమిలో జనసేన యాడ్ అవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయ్యింది? అంతవరకు వేరు పక్షాలుగా ఉన్న మీరు ఇప్పుడు జనసేన అంటూ జట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు
ఏ విషయం అయితే చెప్పారో ఈ రోజు కూడా కూటమి అదే రకంగా ముందుకు వెళ్తుందండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు బయటకు వచ్చిన తర్వాత ఇది మనకు అవసరం, ప్రజల్ని మనం బయటికి తీసుకురావాలి, రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా మనందరం సిద్ధపడాలి అని చెప్పి ఆ రోజు అంటం జరిగింది. ఆ రకంగానే కూటమి ఫార్మ్ అవడం జరిగింది. ఆ తర్వాత మరి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేది మీరు అందరూ చూశారు. కూటమిలో జనసేనది కూడా పెద్ద భాగమేనండి. ఎందుకంటే జనసేనకు ఉన్న ఓట్ పర్సంటేజ్ కలవటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఓట్ని చీలనివ్వకుండా ఓట్ అంతా ఒకే రకంగా పడాలి, జగన్కి వ్యతిరేక ఓటు మొత్తం కూడా ఒక విధంగా పడితే కానీ మనకి గెలుపు అనేది సాధ్యమవుతుందని చెప్పి ముందుకు వెళ్ళటం జరిగింది. ప్రధానంగా కూటమి గురించి మాట్లాడుకున్నప్పుడు అన్ని పార్టీల కృషి ఒకటేనండి. తెలుగుదేశం పార్టీ నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, 144 స్థానాల్లో నిల్చుంటే కనీ విని ఎరగని విధంగా 136 స్థానాలు పైచిలుగా అంటే మోర్ దెన్ 98% స్ట్రైక్ రేట్ వచ్చింది అని అంటే దానికి కారణం మాత్రం మేజర్ పోర్షన్ యోగలం నారా లోకేష్ గారు. భవిష్యత్ తరాలన్నీ కూడా అంటే ముఖ్యంగా యువత అంతా కూడా ఆయన్ని నమ్మారు కాబట్టి ఈ విజయాన్ని మాకు కట్టుబెట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న క్రేజ్ కావచ్చు, సినిమా రంగం నుంచి రావడం వల్ల వాళ్ళ పార్టీలో ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజలకు ఆయన మీదకి వచ్చిన ఒక నమ్మకం, ఇవన్నీ కూడా దీనికి తోడయ్యి కూటమి విజయానికి సాధ్యమైంది. 27 ఏళ్ళ వయసు నుంచి 68 ఏళ్ళ వయసు వరకు ఈ రోజు దాకా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కళా వెంకట్రావు గారు. ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన నుంచి ఏం ఇన్స్పైర్ తీసుకుంటారు? నాన్నగారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అని అంటే ఒకటేనండి, ఎప్పుడూ ఆయన జడకుండా వెనకడుగు వేయకుండా ఈవెన్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవాలి, ముందుకు వెళ్ళాలి. నాకు తెలిసి రాజకీయాల్లో ఆయనకు వచ్చిన పెక్యులర్ కండిషన్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. చాలా ఎదుర్కొన్నారు. అవన్నీ ఆయన ఎదుర్కొని ముందుకు వెళ్తూ అంటే 83 నుంచి ఈ రోజుకి కూడా పార్టీలో ఆ స్థానం ఆయన నిలబెట్టుకుంటూ, ప్రజల్లో ఆ స్థానం ఆయన నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ట్రూ ఇన్స్పిరేషన్ అండి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా విజయాలని అలాగే చూశారు, ఓటమిల్ని అలాగే చూశారు, మంచి టైంని అలాగే చూశారు, బ్యాడ్ టైంని అలాగే చూశారు. కానీ ఎప్పుడు కూడా ఆయన వెనకడుగు వేయలేదు, నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు, ఎప్పుడు ప్రజలనే నమ్ముకున్నారు. మరొకసారి చెప్తున్నాను, 2024 విజయం పార్టీ పరంగా కూటమి పరంగా ఒక హవా అయినా కూడా చీపురుపల్లిలో మీరు ఎలా గెలిచారు అంటున్నారు. ఏదైతే ఈ 42 సంవత్సరాలు నిరంతరం ప్రజల్ని ఆయన అంటబెట్టుకొని ఉన్నారో ఆ ప్రజలే ఆయనకి మొన్న 24న ఆ రకంగా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో చీపురుపల్లి రావడం జరిగినా కూడా ఆయన్ని అదే విజయాన్ని ఇచ్చి ఆయన మీద ప్రజలకున్న నమ్మకాన్ని ప్రజలు మరొకసారి నిరూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే అదే ఇన్స్పిరేషన్. మనకి ఏం జరిగినా కూడా లైఫ్లో ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదు, ఎప్పుడు మనం పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలనేది నాన్నగారి దగ్గర నేర్చుకున్నది, ఆయన్ని చూశాక నేను ఇన్స్పైర్ అయ్యింది. ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరు టూర్లు వేస్తూ ఉంటే మీ పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇన్నేళ్ల వయసులో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే క్షణం తీరిక లేదు. ఇప్పుడు రాష్ట్రం చిన్నది అయిపోయింది, ఆయనకి 48 గంటలైనా సరిపోదేమో. ఆయన పనితీరు ఎలా ఉంది, 4.0 చూస్తున్నాం. ఆయన నుంచి ఏది ఇన్స్పైరింగ్గా పిక్ చేసుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇన్స్పిరేషనల్ లీడర్ నాకు తెలిసి చాలా అరుదండి. ఎందుకంటే ఆయన మా స్కూల్కి వచ్చారు 2000 సంవత్సరంలో. ఆయన మా స్కూల్కి వచ్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా స్కూల్కి వచ్చారు. ఆయన విజన్ 2020 అని చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళడం జరిగింది. ప్రతి స్కూల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా పార్టీలు ఉంటాయి, మనం స్నేహితులలో కూడా పార్టీస్ ఉంటాయి. మేము కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే చాలామంది అంటే ఆ తర్వాత 2004లో కూడా గెలిచి కాంగ్రెస్ నుంచి మంత్రులైన వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణలో ఇంకా రాజకీయాల్లో ఉన్న నా సహచరులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఆ రోజు ఏంటంటే ఏముంటుందిలే 2020 ఇప్పుడు నేను చెప్తాడు ఏంటి, ఎవరు చేస్తారని. ఇప్పుడు కానీ ఈరోజు అది కనిపిస్తుంది. అంటే ఆయన విజన్ ఏదైతే ఎవరు ముందు చూడలేదో దాన్ని చూడడం అనేది ఒక నాయకుడి లక్షణం. అలాంటి నాయకుడి దగ్గర మేమందరం ఉండడం, అలాంటి నాయకుడి చేతిలో ఈ తెలుగుదేశం పార్టీ
గత 30 ఏళ్ళుగా నడవటం నిజంగానే మా అదృష్టం అని, అలాగే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం కూడా అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అంతగా ఫ్యూచర్ ఆలోచన, అంటే మా బియాండ్ ఆ హెడ్ ఆఫ్ టైమ్స్ అంటారు. ఈరోజు మనం ఆలోచించేది ఆ హెడ్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. ఎలాగైతే ఇప్పుడు వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ని డోర్ డెలివరీ చేయబోతున్నాము అంటే అది ఎవరు ఇప్పుడు దాకా దేశంలో తొలిసారి కాబోతుంది, మేబీ ప్రపంచంలోనే తొలిసారి కాబోతుంది. ఇలాంటివి ఏవైనా చేయగలిగే సత్తా సమర్థత అది ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది. అంటే అంత ఆలోచన ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయనకంట 30-40 సంవత్సరాలు చిన్నోళ్ళైన మేము కూడా అంత ఆలోచన చేయలేకపోతున్నాం. కానీ ఆయన అంత ఆలోచన, పడుకున్నా లేచినా ఎప్పుడు రాష్ట్రం ప్రజలు రాష్ట్రం ప్రజలు నిరంతరం అంతగా ఆ ఈక్వేషన్, అంటే ఆ చిన్న చిన్న విషయాలు కూడా ఆయన ఆలోచించే విధంగా ఎవరు ఆలోచించరండి. నేపథ్యంలో ఎంతసేపు కూటమి ప్రభుత్వం గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ, మీ పార్టీ నాయకుల గురించి కానీ వీరంతగానో ఎంత గొప్పగా చెప్పారు. కానీ మీరంతా కలిసి ఒక పెద్ద తప్పు లోకల్గా చేశారు. అదైతే గుర్తించారు ఇప్పటికైనా? మీరందరూ కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వదిలేశారు, మర్చిపోయారు అని నేను అంటాను. తెలుగుదేశం పార్టీ హెచ్చర్లో ఏం వదిలేదండి. అక్కడ ఇన్ఛార్జ్ లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడ క్యాడర్ ఆవేదన చెందుతున్నారు. అది పార్టీ నిర్ణయం, పార్టీ అలాగైనా దాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానమే ఆ కాన్స్టిట్యూన్సీ గెలిచిన తర్వాత మర్చిపోయింది అంటారు. అలాగేం లేదండి. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాలని ఒకే రకంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. అక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ఏదైనా అంటే బీజేపీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చూసుకుంటారు. పార్టీ పరంగా ఒక సభ్యత నమోదు కానీ ఇంకోటి కానీ ఏదో ఒకటి చూసుకోవాలి. సభ్యత డైరెక్షన్ ఇస్తారు. సభ్యత నమోదు గురించి మీరు మాట్లాడుతున్నారు. హెచ్ఆర్లో నాకు తెలిసి విజయనగరం పార్లమెంట్ లో నంబర్ 2 పొజిషన్ లో ఉందండి. నాకు తెలియదు, నంబర్ 2 పొజిషన్ లో ఉంది. అదే చెప్తున్నాను. ఇన్ఛార్జ్ లేకపోతే నెంబర్ 2 ఉంటే ఇన్ఛార్జ్ ఉంటే ఎలా ఉంటుంది? ఇన్ఛార్జ్ అనేది అది సరైన సమయంలో పార్టీ తీసుకునే నిర్ణయం పార్టీ అలాగా తీసుకుంటుంది. పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ ప్రజలకు కానీ పార్టీకి కానీ క్యాడర్కి కానీ సమస్యలు లేకుండా కూటమి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మా నాయకులు ప్రభుత్వ పరంగా చూసుకుంటారు సార్. పార్టీ పరంగా కూడా పార్టీ పరంగా అక్కడ ఆల్రెడీ సమర్థవంతమైన నాయకులు నాయకత్వం ఉంది కాబట్టి నంబర్ 2 ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ పోటీ పడుతున్నారు. గజపతి నగరం హెచ్ఆర్లో 2 పోటీ పడుతున్నాయి. వాళ్ళతో మేము పోటీ పడుతున్నాం ముందుకు రావడానికి. సో అక్కడ ఉన్న నాయకత్వం దృష్ట్యా అక్కడ నాయకులు ఉన్నారు. పార్టీ సరైన సమయంలో సరైన వ్యక్తికి పార్టీ నిర్ణయం. చాలా మంది అనుకున్నారు 2024లోనే కిమిడేరు రామ్మలిక్ నాయుడిని క్షేత్రస్థాయి ఎన్నికల్లో చూస్తామని చెప్పి. భవిష్యత్తులో ఎప్పుడు క్షేత్రస్థాయి ఎన్నికల్లో రామ్మలిక్ నాయుడు మాకు కనిపించే అవకాశం ఉంది? సమయానుసారం దానికి సమాధానం వస్తుందండి. ఇప్పుడు అది చెప్పడం కానీ ఇప్పుడు అది దానికి సందర్భం కానీ లేదు. ప్రస్తుతానికి ప్రజలు చీపురుపల్లి పార్టీ మమ్మల్ని చీపురుపల్లిలో పోటీ చేశాము, పార్టీ నిర్ణయం బట్టి గెలవటం జరిగింది. ఇప్పుడు అక్కడ పని ఉంది, ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం. భవిష్యత్తులో ఏ నిర్ణయం పార్టీ తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు చీపురుపల్లి మా పని, అదే పనిని ముందుకు సాగుతున్నాం. ఆ రోజు హెచ్చర్లో అలాగే చేసాం, అంతకుముందు మేము రాజాంలో ఉణుకూరు నుంచి కూడా అలాగే చేసాము. సో ఎప్పుడైనా కూడా ప్రజలు పార్టీ ఏ పని ఇస్తే ఆ పని చేయటమే మాకు తెలుసు తప్ప ఇంకా దానికంటే ముందు ఆలోచించడం లేదా రేపు భవిష్యత్తుకి ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని ఏం లేదు. తప్పకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ నిర్ణయం బట్టి వెళ్ళడమే మాకు తెలిసిన కార్యక్రమం. కిమిడి కళా వెంకట్రావు ఉణుకూరులో చేశారు, చేసి చూపించారు. హెచ్చెర్లలో చేశారు, చేసి చూపించారు. 2029 నాటికి కళా వెంకట్రావు గారి సారథ్యంలో మన చీపురుపల్లి ఎలా ఉండబోతుంది? 2029 నాటికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉండబోతుంది? 2029 ముందు చీపురుపల్లి గురించి మాట్లాడాల్సి వస్తే ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. తోటపల్లి ప్రాజెక్ట్ని చివరి గ్రామాల దాకా తీసుకొస్తామని చెప్పాం. తప్పకుండా నీరు అన్ని గ్రామాలకి తోటపల్లి అందేలాగా చేస్తాము. అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పాం, దానికి అనుగుణంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందో దాంట్లో చీపురుపల్లికి కూడా స్థానం ఉండేలాగా చూస్తాము. దానికి కావాల్సిన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చొరవతో
అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి చొరవతో, అలాగే జిల్లా మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గారు కూడా మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారి చొరవతో తప్పకుండా చీపురుపల్లిలో మంచి ఇండస్ట్రీస్ రావడానికి, అలాగే ఉన్న ఇండస్ట్రీస్ని కూడా తెరవడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా చర్చిస్తున్నాము. త్వరితగతిలో అవన్నీ కూడా ముందుకెళ్ళేలాగా చూస్తాం. చీపురుపల్లిని మీరు ఎన్ని చెప్తున్నారు, మన మొన్నటిదాకా 4 దప్పాలు ఎమ్మెల్యే కదా, ఏం చేయలేదా బొత్స ఈ ప్రాంతంలో ఇంతకీ? బొత్స ఈ ప్రాంతంలో ఏం చేశారు అని అంటే ఇప్పటికి పూడుకులు తిని ఇప్పటికి అంటే మేము వచ్చిన తర్వాత 20 లక్షలు 20 లక్షలు 25 లక్షల దాకా పూడుకులు తీయడం కోసం తోటపల్లి ప్రాజెక్టులోకి కేటాయించడం జరిగింది. కానీ అది సరిపోవట్లేదు, ఇంకా రావాలి, చెయ్యాలి. వచ్చే సంవత్సరం కల్లా పూర్తిగా పూడికలన్నీ తీసేసి నీరు అందేలా చేస్తాము. అదేవిధంగా ఎప్పుడైనా మీ రాష్ట్రంలో కేవలం చీపురుపల్లే కాదు, మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అభివృద్ధి జరిగింది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది తప్ప అవి తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఎప్పుడూ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి. మొన్న ఎలక్షన్లో కూడా మేము చెప్పడం కూడా అదే జరిగింది. ఒక వెటనరీ కాలేజ్ తీసుకున్నా, ఒక మోడల్ కాలేజ్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కిమిడి కుటుంబం అక్కడ మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులే కనబడ్డాయి తప్ప ఇంకొత్తగా దాని 5 ఏళ్ళు లెక్కలేమో చూసారు సార్, ఏమో ఎగ్ పఫ్ లాంటివి ఏమో ఇక్కడ కనబడుతున్నాయి వత్స గారి అకౌంట్లో. అవి కూడా బయటకు వస్తాయేమోనండి త్వరలో. ఏం కనపడతాయి అనేది మరి చెప్పక్కర్లేదు, మీకు పూడికలే తీయలేదు సమస్య. పంచాయతీకి నిధులు లేవు, ఏ గ్రామ పంచాయతీకి కూడా తవ్వేసాము అంటున్నారు, వాటర్ పైప్ లైన్ ఇచ్చాము అంటారు. వాటర్ పైప్ లైన్లో వాటర్ సరిగ్గా రాదు, వచ్చే వాటర్ శుద్ధిగా రావట్లేదు. మాకేంటంటే ప్రతిదీ ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది, ప్రతిదీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టినట్టుగా అవుతుంది. ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఇంత దారుణంగా నాకు తెలిసి ఒక రాష్ట్రం నడిపిన విధానం నాకు తెలిసి 75 సంవత్సరాల్లో ఎక్కడ ఉండదు. ఏంటంటే నిధులు లేక, నిధుల కొరత వల్ల వస్తున్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 100 కోట్లు కేవలం ఎందుకంటే ఈ ఇప్పుడుదా మీరు చెప్తున్నారు సరదాగా అవ్వచ్చు, అది ఆల్రెడీ కనపడుతున్నాయి పేపర్లోనే వచ్చాయి. ఏవైతే మనం మాట్లాడుకో ఈ ఎగ్ పఫ్లకి వీటన్నిటికి అయిన ఖర్చులు ఇప్పుడు నిన్న మొన్న మా హోంమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు రకరకాలైన ఖర్చుల గురించి ఆవిడ చెప్పడం జరిగింది. ఒక ప్యాలెస్, ఇక్కడ కట్టుకున్న ప్యాలెస్, వైజాగ్లో కట్టిన ప్యాలెస్ కానీ అనేకమైన మిగతా ఖర్చుల గురించి అన్నిటి గురించి లెక్క తేలిస్తే ఆ లెక్కల్లోనే మేము ఈజీగా అమ్మఒళ్ళు ఇలాంటివన్నీ ఇవ్వాలంటే ఆ లెక్కలు సరిపోతాయి, ఆ లెక్కలు మాకు అవసరం లేదు కదా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు అది ప్యాలెస్ చూసారు మీరు? ప్యాలెస్ ఇప్పుడు దాకా లోపలికి వెళ్ళలేదు. ఏం సార్ అంత అద్భుతం అంటే చూడట్లేదు, మిస్ అయ్యాను కానీ చాలా చూస్తున్నాను కథనాలు దాని గురించి. అంటే అంత అద్భుతమైన ప్యాలెస్లోకి వెళ్తే ఏమవుతుందో ఏమో, అవి చూశాక మన మనసు ఏమైనా మారిపోద్దేమో సార్. అంటే ప్యాలెస్లోకి వెళ్ళడానికి నిబంధనలు ఇప్పటికీ ఉన్నాయి, అవి ప్రభుత్వం దానికి ఎట్లా ఏంటి అనేది ఒక పాలసీ తీసుకొస్తుంది అనుకుంటున్నాము. కానీ అసలు చూడడానికి ఏముంటుందండి, ప్రజాధనం ఈ రకంగా వృధా అయ్యిందని బాధపడాలి వెళ్ళి లోపలికి వెళ్ళాక. ఎందుకంటే 550 కోట్లు ఇవాళ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ నేను వెళ్తే కొన్ని స్కూల్స్ చూస్తున్నాను. లోకేష్ గారు అక్కడ శ్రీకాకుళం ప్రైమరీ స్కూల్ విజిట్ చూశారు. ఆల్మోస్ట్ పెంకులు పడిపోయే పరిస్థితిలో స్కూల్స్ ఉన్నాయి. అలాంటి ఎన్నో స్కూల్స్ వాళ్ళు చేపట్టిన నాడు నేడు ప్రోగ్రాంలోనే అలాంటివి ఎన్నో స్కూల్స్ మరమ్మతు పనులు అయ్యేవి, బాగుండేవి. ఒక్క ప్యాలెస్ డబ్బులు ఖర్చు పెడితే ఎన్నో పూర్తయ్యేవి. నిన్న హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఆ ప్యాలెస్కి పెట్టింది ఏదో పెట్టుంటో 8, 9 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో పూర్తయ్యాయి. 8, 9 అయిపోతాయి అంతేలేండి. అంతే కదండి, మన మెడికల్ కాలేజ్ కట్టాలి అంటే 550 కోట్లు ఓ కాలేజ్ కోసం అయితే పెట్టం కదా. అంతేలేండి. 50 కోట్లు పోనీ 50 కోట్లు అనుకుందాం మ్యాక్సిమం వాల్యూ. 50 కోట్ల కింద వేసుకున్నా కూడా 11 కాలేజీలు పూర్తి అవ్వచ్చు అంతే. ఎందుకంటే కాలేజీలో కొన్ని డిపార్ట్మెంట్స్తో ప్రారంభిస్తాం, ఆ తర్వాత అది అలా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటివన్నీ వదిలేసి ఇది ఇప్పుడు మీరు చీపురుపల్లి గురించి కూడా మాట్లాడుతున్నారు. చీపురుపల్లి దానికే ఎగ్జాంపుల్. చిన్న చిన్న పనులు కూడా పూర్తి అవ్వలేదు. ఇవాళ ఎన్నో దగ్గరలో కనీసం తాగునీరు సమయానికి అందించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటివి ఎన్నో పూర్తయ్యేవి. అలాంటి ప్యాలెస్లు కట్టకుండా
ప్రజల గురించి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి ఆలోచించి ఉంటుంటే ఈరోజు చాలా బాగుండేది. ఇప్పుడు ఆ పనే మేము చేస్తున్నాం. గడిచిన 4 నెలలు ఇదే పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 2029 నాటికి చంద్రబాబు దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ 2029 కల్లా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే విజన్ 2047 ఇప్పుడు ఆయన పెట్టడం జరిగిందో 2047 విజన్కి అనుగుణంగా అమరావతి రూపకల్పన ఆల్మోస్ట్ పరిపూర్ణంగా పూర్తవుతుంది. అమరావతికి ఏవైతే నెససరీ ఇవి ఉన్నాయో అసెంబ్లీ, హైకోర్టు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వాటితో పాటు మిగతా రావాల్సిన బిల్డింగ్స్, అనుసంధాన ఏవైతే ఆఫీసెస్ ఇవన్నీ కూడా పూర్తిగా పూర్తవుతాయి. అదేవిధంగా కంపెనీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, నాలెడ్జ్ సిటీ కడతామన్నాము. ఇవన్నీ కూడా పూర్తి ముందుకు రావటం జరుగుతుంది. ఇదే విధంగా ఐటీ రంగంలో విశాఖపట్నాన్ని ముందుని పెడతామని చెప్పడం జరిగింది. ఐటీ రంగంలో విశాఖపట్నాన్ని ముందు పెట్టడం కోసం ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలో దాంట్లో మొట్టమొదటి అడుగు 10,000 ఉద్యోగాలతో మరి నారా లోకేష్ గారు టీసీఎస్ని తేవటం జరిగింది. అదేవిధంగా టాటా ఇప్పుడు హోటల్స్ పెడతామని చెప్పి ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తామని చెప్పి బయో ప్లాంట్స్ పెట్టబోతున్నారు రిలయన్స్ కంపెనీ. ఇలా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా, అంటే ఎనర్జీ రంగం తీసుకోండి, ఐటీ రంగం తీసుకోండి, లేదంటే టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకోండి, వీటన్నిటిలో కూడా అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక ఆదర్శంగా నిలబడబోతుంది రాబోయే 5 సంవత్సరాల్లో అని చెప్పి చెప్పుకోవడానికి గడిచిన ఈ 4 నెలలే ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ మీ గురించి కానీ, మీ పార్టీ గురించి కానీ, నాన్నగారి గురించి కానీ, కూటమి సర్కార్ గురించి చెప్పారు. భవిష్యత్తులో అసలు ఈ చీపురుపల్లిని ఎలా డెవలప్ చేస్తామో అనుకున్నారు అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని 2029 నాటికి నారా చంద్రబాబు నాయుడు అందించనున్నారని కూటమి సర్కారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అహర్నిశలో ఆ దిశగా పనిచేస్తుందని చెప్పి రామ్ మల్లిక్ నాయుడు చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే క్షేత్రస్థాయిలో గతంలో అనేక ఇబ్బందులు వైసీపీ హయాంలో నెలకొన్నాయని, ఎగ్ పఫ్లు పేపర్ల కోసమే కోట్లు ఖర్చు పెట్టిన అప్పటి వైసీపీ సర్కారు చేసిన ఇబ్బందులకు ఇప్పుడు మరమ్మతులు చేసే పరిస్థితి ప్రస్తుతం కూటమి సర్కార్ హయాంలో నడుస్తోందని, భవిష్యత్ అంతా బంగారుమయంగా స్పష్టంగా కనిపిస్తుందని కిమిడి రామ్ మల్లిక్ నాయుడు చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.